నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాజిదా ఖాన్. నేను ఆడియో ఇంజనీర్ అండ్ మ్యూజిషియన్ ఫ్రమ్ హైదరాబాద్. మనం ఒక సరికొత్త ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. అవును, ఇదొక చాలా ప్రత్యేకమైన టాపిక్ అని చెప్పాలి. కరెక్ట్. మహిళలు అంటే కేవలం కొన్ని నిర్ణీత రంగాలకే పరిమితం అని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి కదా. ఖచ్చితంగా ఆ రోజులెప్పుడో వెనక్కెళ్ళిపోయాయి. ఎవరూ ఊహించని అత్యంత సంక్లిష్టమైన సాంకేతిక రంగాల్లోకి అడుగుపెట్టి తమ ఆత్మవిశ్వాసంతో రికార్డులు సృష్టిస్తున్న తీరు గురించి ఈ లోతైన విశ్లేషణలో మనం మాట్లాడుకోబోతున్నాం. దీనికోసం మన దగ్గర ఒక అద్భుతమైన సమాచారం కూడా ఉంది. అవును, జర్నలిస్ట్ మరియు తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ అయిన సిరిసిల్ల శ్రీనివాస్ గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మార్చి 8వ తేదీ సందర్భంగా తయారు చేసిన ఒక డాక్యుమెంటరీ నోట్స్ మన ముందున్నాయి. అంటే ఈరోజు మనం చర్చించబోయే విషయం కేవలం ఒక వ్యక్తి సాధించిన విజయం గురించి మాత్రమే కాదు. రైట్. అదొక పెద్ద అడ్డంకిని బద్దలు కొట్టిన ప్రయాణం. పూర్తిగా పురుషుల ఆధిపత్యమున్న ఒక టెక్నికల్ ఫీల్డులోకి ఒక మహిళ ప్రవేశించి అందులో అత్యున్నత స్థాయికి చేరుకున్న విధానాన్ని ఈ మూలాల ఆధారంగా మనం అర్థం చేసుకోబోతున్నాం. కరెక్ట్. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఆడియో ఇంజనీర్, అలాగే రాష్ట్రపతి అవార్డు గ్రహీత కుమారి సాజిదా ఖాన్ గారి జీవితమే ఈరోజు మన టాపిక్. ఒక సాధారణ స్థాయి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఆమె ఎలా ఎదిగారనేది ఈ నోట్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సరే, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ ఆడియో ఇంజనీరింగ్ అనే రంగం ఆ రోజుల్లో ఎలా ఉండేది? సాజిదా ఖాన్ గారి గురించి మాట్లాడుకునే ముందు మనం ఒక 2-3 దశాబ్దాల వెనక్కి వెళ్ళాలి. ఓకే. ఒకసారి ఆ రోజుల్లోని రికార్డింగ్ స్టూడియోలను ఊహించుకుందాం. డిజిటల్ టెక్నాలజీ పెద్దగా లేని కాలం అది. అవును, అప్పట్లో అంతా అనలాగ్ సిస్టమే కదా. ఎగ్జాక్ట్లీ. పెద్ద పెద్ద మిక్సింగ్ కన్సోల్స్, అనలాగ్ టేపులు, లెక్కలేనన్ని వైర్లు, వేలాది బటన్లు, అదంతా ఒక సంక్లిష్టమైన వాతావరణం. వింటుంటేనే చాలా టెక్నికల్గా అనిపిస్తోంది. పైగా సినిమా ఇండస్ట్రీలో పోస్ట్ ప్రొడక్షన్ అనగానే పగలు, రాత్రి అనే తేడా లేకుండా గంటల తరబడి ఏకదాటిగా పనిచేయాల్సొచ్చేది. చీకటి గదుల్లో, కొన్నిసార్లు దట్టమైన సిగరెట్ పొగ మధ్య పూర్తిగా మగవాళ్లే ఉండే ఆ స్టూడియో వాతావరణంలోకి ఒక మహిళ అడుగుపెట్టడమంటే అప్పట్లో అది చాలా పెద్ద సాహసం. నిజమే. ఆ రోజుల్లో మహిళలు సినిమా రంగంలోకి రావడమే పెద్ద విషయం. అందులోనూ మేకప్, కాస్ట్యూమ్స్ లేదా యాక్టింగ్ లాంటి విభాగాలు కాకుండా నేరుగా టెక్నికల్ డిపార్ట్మెంట్కి రావడం ఖచ్చితంగా అందర్నీ ఆశ్చర్యపరిచే ఉంటుంది. అవును, ఎవ్వరూ ఊహించని అడుగది. మన దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం చూస్తే ఆమె ఏకంగా 60కి పైగా సినిమాలకు పనిచేశారు. 60కి పైగా? అవును, అది కూడా కేవలం ఒక భాషలో కాదు, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం. ఆ భాషలన్నీ ఒకెత్తు అయితే భోజ్పూరిలో కూడా పనిచేయడం విశేషం. కరెక్ట్. అలాగే డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ మరియు ఫైనల్ మిక్సింగ్ లాంటి ఎన్నో విభాగాల్లో ఆమె పనిచేశారు. ఇక్కడ నాకొక చిన్న ప్రశ్న. అడండి. అసలు ఈ ఫైనల్ మిక్సింగ్ అంటే ఏంటి? అది అంత కష్టమైన పనా? చాలా మంచి ప్రశ్న. సాధారణంగా మనం సినిమా చూస్తున్నప్పుడు అందులో చాలా రకాల శబ్దాలు వింటాం గదా. ఫైనల్ మిక్సింగ్ అంటే ఇవన్నీ కలిపే ఒక మ్యాజిక్ లాంటిది. ఓ, అంటే అన్ని సౌండ్స్ బ్యాలెన్స్ చేయడమా? అవును. ఇప్పుడు ఒక పక్క హీరో ఎమోషనల్ డైలాగ్ చెప్తుంటాడు, దాని వెనుకాల ఒక సాఫ్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటుంది. రైట్. అదే సమయంలో వాతావరణంలో వర్షం పడుతున్న శబ్దం లేదా రోడ్డు మీద వెళ్తున్న కార్ల శబ్దం కూడా ఉంటుంది. ఈ 3-4 రకాల శబ్దాలను ఏమాత్రం హెచ్చుతగ్గులు లేకుండా ఒకేసారి పర్ఫెక్ట్గా సింక్ చేసి వినబడేలా చేయడమే ఫైనల్ మిక్సింగ్. అంటే హీరో గొంతు డామినేట్ చేయకూడదు, అలాగని మ్యూజిక్ తగ్గకూడదు. ఎగ్జాక్ట్లీ. దీనికి చాలా సున్నితమైన చెవులు, అత్యంత ఏకాగ్రత, అపారమైన సాంకేతిక పరిజ్ఞానం కావాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఆ సీన్ పండిపోదు. వావ్. జాతీయ అవార్డు పొందిన అడవినా తల్లిరా సినిమాకు ఆమె సరిగ్గా ఇదే ప్రాణం పోశారు. వాతావరణంలో గంటల తరబడి కూర్చొని పనిచేయాల్సిన చోట ఆమెను మిగతా వాళ్లు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటది? శ్రీనివాస్ గారి నోట్స్లో ఇక్కడ అత్యంత ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, ఒక మహిళ, యువతి ఆ పెద్ద మిక్సింగ్ బోర్డు ముందు కూర్చున్నప్పుడు సహజంగానే చుట్టుపక్కలుండే మగ టెక్నీషియన్లలో ఒక రకమైన సందేహం ఉండేది. ఎలాంటి సందేహాలు? అంటే ఈమె ఈ బరువైన పరికరాలను హ్యాండిల్ చేయగలదా, రాత్రింబవళ్లు పనిచేయగలదా, అసలు ఈమెకు సౌండ్ గురించేం తెలుసు లాంటి చూపులామెకు ఎదురిగాయి. ఇది ప్రతి అడుగులోనూ వివక్షను ఎదుర్కోవడం లాంటిదే కదా. మరి ఆమె ఆ వివక్షను ఎలా ఎదుర్కొన్నారు? వాళ్లతో గొడవపడ్డారా? లేదా తనను తాను నిరూపించుకోవడానికి ఏదైనా ప్రత్యేకంగా చేశారా? అక్కడే ఉంది సాజిదా ఖాన్ గారి అసలైన వ్యక్తిత్వం.
ఆమె అనుమానాలను మాటలతోనో వాదనలతోనో ఎదుర్కోలేదు. మరి ఎలా ఎదుర్కొన్నారు? ఆమె తన టాలెంట్ని, తన పనితనాన్నే ఆయుధంగా మార్చుకున్నారు. ఎవరైతే ఆమెను చూసి పెదవి విరిచారో అదే వ్యక్తులు ఆమె పనిచేసే తీరు చూసి, మిక్సింగ్ బోర్డు మీద ఆమె వేళ్లు కదిలే వేగం చూసి ఆ ప్రొఫెషనలిజం చూసి ఆశ్చర్యపోయి ఉంటారు. ఖచ్చితంగా క్రమంగా ఆ అనుమానం కాస్త గౌరవంగా మారిపోయింది. అద్భుతం. తన సక్సెస్తోనే విమర్శలకు చెక్ పెట్టారన్నమాట. మహిళల ఆత్మవిశ్వాసానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? ఎవరైనా నీ వల్ల కాదు అన్నప్పుడు కుంగిపోకుండా ఇంకాస్త పట్టుదలతో పనిచేసి నాకిది తెలుసు అని నిరూపించడం. నిజంగా ఇది అద్భుతమైన సాధికారిత. తన నైపుణ్యమే తనకు రక్షణ కవచంగా నిలిచిందన్నమాట. టెక్నికల్ పనులంటే మగవాళ్లే చేయాలి అనే అపోహను ఆమె పూర్తిగా బ్రేక్ చేశారు. అవును. ఆ రోజుల్లో ఆ స్టూడియోలో ఆమె ఉనికి రాబోయే తరాల మహిళలకు ఒక పెద్ద భరోసా అని చెప్పొచ్చు. తన కాళ్లమీద తాను నిలబడటమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్నారు. అవును. ఇక ఆమెకొచ్చిన అవార్డులు, గుర్తింపుల విషయానికొస్తే ఆ లిస్టు చూస్తుంటే ఇది నిజంగా ఒకే వ్యక్తి సాధించినదా అన్న అనుమానం వస్తోంది. కరెక్ట్. ఆ లిస్ట్ చాలా పెద్దది కదా. అవును. మన మూలాల్లో ఉన్న సమాచారం ప్రకారం 2018 జనవరి 20న భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా ఆమె ప్రతిష్టాత్మకమైన ఫస్ట్ లేడీస్ అవార్డు అందుకున్నారు. ఒక టెక్నీషియన్కి రాష్ట్రపతి అవార్డు రావడం మామూలు విషయం కాదు. నిజమే. దేశవ్యాప్తంగా తమ రంగాల్లో మొట్టమొదటి స్థానంలో నిలిచిన కేవలం 112 మంది మహిళలను ఎంపిక చేస్తే అందులో ఆమె ఒకరు. ఆడియో ఇంజనీరింగ్ రంగంలో మహిళలకు దారులు మూసుకుపోయాయి అనుకున్న చోట ఆ తలుపులు బార్లా తెర్చినందుకు ఈ అవార్డిచ్చారు. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఆ ఆసక్తికరమైన విషయమేమిటో నేను ఊహించగలను. బహుశా ఆ తర్వాత ఆమెకొచ్చిన గౌరవ డాక్టరేట్ల గురించే కదా మీరు చెప్పబోయేది? ఎగ్జాక్ట్లీ. 2019 నుండి 2025 వరకు ఆమెకు వరుసగా డాక్టరేట్లు వచ్చాయి. ఒకే వ్యక్తికి ఇన్ని డాక్టరేట్లా? అవును. 2019 మార్చిలో అమెరికాలోని యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ వాళ్లు మొదటి డాక్టరేట్ ఇచ్చారు. ఆ తర్వాత న్యూఢిల్లీ, చెన్నైకి చెందిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ నుండి వచ్చాయి. అలాగే అమెరికాకు చెందిన టెక్సాస్ థియోలాజికల్ యూనివర్సిటీ నుండి కూడా డాక్టరేట్ అందుకున్నారు. ఇక్కడ నాకొక డౌట్ వచ్చింది. చెప్పండి. ఒక సౌండ్ ఇంజనీర్కి డాక్టరేట్ ఇస్తే సౌండ్ డిజైన్లోనో లేదా ఆడియో టెక్నాలజీలోనో ఇవ్వాలి, అది సాధారణం. కానీ ఆమెకు 2019లో సోషల్ సర్వీస్ విభాగంలో, 2023లో ఫిల్మ్ అండ్ ఎంటర్టైన్మెంట్ స్పెషలైజేషన్లో, అవును, మళ్లీ 2024లో సోషల్ సర్వీస్లో, ఇక 2025లో ఏకంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో డాక్టరేట్లొచ్చాయి. ఒక ఆడియో టెక్నీషియన్కు సోషల్ సర్వీస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో డాక్టరేట్లు రావడమేంటి? నాకైతే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. చాలా వ్యాలిడ్ పాయింట్ పట్టుకున్నారు. ఇక్కడే ఆమె వ్యక్తిత్వాన్ని మనం ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. ఆడియో ఇంజనీర్ అనగానే జీవితాంతం స్టూడియోలో ఒక చీకటి గదికి ఆమె పరిమితం అయిపోలేదు. ఈ సమాజం వైపు మళ్లించారు. ముఖ్యంగా మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కేవలం తన ఎదుగుదల కోసమే కాకుండా సామాజిక బాధ్యతను కూడా తీసుకున్నారు. కాబట్టే ఆమెకు సోషల్ సర్వీస్ లాంటి రంగాల్లో ఆ డాక్టరేట్లొచ్చాయి. ఓహో, అదన్మాట విషయం. అవును. ఇవన్నీ ఆమె బహుముఖ ప్రజ్ఞను, నాయకత్వ లక్షణాలను సూచిస్తున్నాయి. దీన్ని మనం విస్తృత కోణంలో పరిశీలిస్తే ఇంకో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం మనకు కనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. ఇన్ని డాక్టరేట్ల కంటే గొప్ప విషయం ఏముంటుంది? ఆమె పేరు ఈ రోజుల్లో లక్షలాది మంది విద్యార్థులు రాసే పోటీ పరీక్షల సిలబస్లో చేరిపోవడమే ఆ గొప్ప విషయం. ఒక్క నిమిషం. అంటే ఒక ఆడియో ఇంజనీర్ పేరు సివిల్ రాసే విద్యార్థులు చదువుతున్నారా? అవును. జనరల్గా మనం జీకేలో ఎవరి గురించి చదువుతాం? స్వాతంత్ర సమరయోధులు, దేశ ప్రధానులు లేదా గొప్ప గొప్ప సైంటిస్టుల గురించి చదువుతాం. అలాంటిది ఒక సినిమా టెక్నీషియన్ పేరు అందులో ఉండటం ఎలా సాధ్యమైంది? సరిగ్గా అదే ఇక్కడ ముఖ్యాంశం. యూపీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ, రైల్వేస్, ఎస్బీఐ లాంటి ఎన్నో జాతీయ స్థాయి పోటీ పరీక్షల జనరల్ నాలెడ్జ్ సిలబస్లో ఆమె గురించి ప్రశ్నలొస్తున్నాయి. ఎలాంటి ప్రశ్నలొస్తున్నాయి? భారతదేశపు మొట్టమొదటి మహిళా ఆడియో ఇంజనీర్ ఎవరు అనేదా ప్రశ్న. అంతేకాకుండా కేరళ పీఎస్సీ లాంటి రాష్ట్రస్థాయి పరీక్షలతో పాటు ఆన్లైన్లో ఉండే ఎన్నో ప్రసిద్ధ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ అంటే ఫ్లిప్ అకాడమీ, టెక్స్ట్ బుక్, జీకే టుడే లాంటి వాటన్నింటిలో ఆమె పేరు ఒక స్టడీ మెటీరియల్గా మారిపోయింది. ఇది నిజంగా ఊహించని విషయం. అవును. ఒక టెక్నీషియన్ గురించి దేశ భవిష్యత్తును నిర్దేశించే సివిల్ సర్వెంట్స్, బ్యాంక్ ఆఫీసర్స్ చదువుకోవటం అనేది
చరిత్రలో బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ఒక మహిళ ఏ రంగంలోకి అడుగుపెట్టినా దాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్తే ఆ రంగం గురించి దేశం మొత్తం చదువుకునేలా చెయ్యొచ్చు అని ఆమె నిరూపించారు. వావ్! ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. కేవలం పరీక్షలకే కాదు, ఇండియన్ ఉమెన్స్ హిస్టరీ మ్యూజియంలో కూడా ఆమె పేరు నమోదైంది. అవును, అదొక పెద్ద అచీవ్మెంట్. అలాగే భారతదేశంలోని టాప్ 200 ఫేమస్ ఇండియన్ ఉమెన్ పర్సనాలిటీస్ జాబితాలో మొదటి స్థానం, సినిమా మరియు సంగీతంలో మొదటి భారతీయ మహిళల టాప్ 14 జాబితాల్లో కూడా ఆమెకు చోటు దక్కింది. ఇక ఆ నోట్స్లో ఉన్న రికార్డుల జాబితా చూస్తే ఒక పేజీ సరిపోదు. ఏమేం రికార్డులున్నాయా లిస్ట్లో? తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ లాంటి స్థానిక రికార్డుల నుండి ఏకంగా అమెరికాకు చెందిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇంకా లండన్కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వరకు ఎన్నో అంతర్జాతీయ రికార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఒక్క మహిళ ఇన్ని రికార్డులు సాధించడం వెనుక ఎంత నిరంతర శ్రమ దాగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అవును, ఇదంతా ఒకరోజులో వచ్చిన గుర్తింపు కాదు. దశాబ్దాల పాటు తన వృత్తిని దైవంగా భావించి అంకితభావంతో పనిచేస్తే వచ్చిన ఫలితం. పైగా ఈ గుర్తింపు కేవలం సర్టిఫికెట్లకు, రికార్డులకే పరిమితం కాలేదు. అంతర్జాతీయ స్థాయిలో పుస్తకాల రూపంలో కూడా పదిలపరచబడింది. మీరు ఆ ఇంగ్లాండ్ బుక్ గురించి చెబుతున్నారా? కరెక్ట్. డిసెంబర్ 2019లో ఇంగ్లాండ్లోనే ప్రఖ్యాత రూట్లెడ్జ్ కంపెనీ వారు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేశారు. ఆడియో ఇంజనీరింగ్ సొసైటీ సహకారంతో ఉమెన్ ఇన్ ఆడియో అనే ఒక అంతర్జాతీయ పుస్తకాన్ని, అలాగే ఆడియో బుక్ను వాళ్లు ప్రచురించారు. దాని ప్రత్యేకత ఏంటి? ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఆడియో రంగంలో చరిత్ర సృష్టించిన, అద్భుతాలు సాధించిన మహిళల ఇంటర్వ్యూలను అందులో పొందుపరిచారు. ఓ, అందులో సాజిదా ఖాన్ గారి ఇంటర్వ్యూ కూడా ఉందా? అవును, అందులో మన భారతదేశం తరపున చెప్పాలంటే ఆసియా ఖండం నుంచే ఒక ప్రతినిధిగా సాజిదా ఖాన్ గారి ప్రయాణం, ఆమె కష్టాలు, ఆమె సాధించిన విజయాల గురించి సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ప్రచురితం కావడం మనందరికీ ఎంతో గర్వకారణం. ఎక్కడో హైదరాబాద్లోని ఒక చిన్న స్టూడియోలో మొదలైన ప్రయాణం లండన్లో అచ్చిన ఒక అంతర్జాతీయ ఆడియో బుక్ వరకు వెళ్ళింది. అంటే ఇదంతా మనకి ఏం చెబుతోంది? ఒకవైపు 500కు పైగా రాష్ట్రస్థాయి అవార్డులు, 150కి పైగా సన్మానాలు, సర్టిఫికేట్లు, అవును, దేశాధినేత నుంచి ప్రశంసలు, విదేశీ యూనివర్సిటీల నుంచి డాక్టరేట్లు. ఒక మనిషి జీవితంలో సాధించడానికి ఇంతకంటే ఇంకేం కావాలి అని ఎవరికైనా అనిపిస్తుంది. కాని ఇన్ని విజయాలు సాధించిన తర్వాత కూడా ఆమె అక్కడ ఆగిపోలేదు. కరెక్ట్. ఆమె ఇంకా ఎన్నో చేయాలననుకుంటున్నారు. అవును. ఆమె భవిష్యత్తు ప్రణాళికలు, ఆలోచనలు చూస్తుంటే అవార్డులు ఆమె గతాన్ని చెబితే, ఆమె ప్లాన్స్ ఆమె వ్యక్తిత్వాన్ని చెబుతున్నాయనిపిస్తోంది. శ్రీనివాస్ గారి నోట్స్ ప్రకారం ఆమె ఇంకా ముందుకెళ్లాలనే కసితోనే ఉన్నారు కదా? అవును, నిజమైన సాధికారత అంటే పక్కాగా ఇదే. మనమొక నిచ్చెన ఎక్కి పైకి వెళ్లిన తరువాత ఆ నిచ్చెనను అక్కడే వదిలేసి ఇతరులు పైకి రావడానికి సహాయం చేయాలి తప్ప ఆ నిచ్చెనను పక్కకు లాగేయకూడదు. చాలా గొప్పగా చెప్పారు ఈ మాట. సాజిదా ఖాన్ గారి ఆలోచన కూడా సరిగ్గా ఇదే. తానెదుర్కొన్న కష్టాలు, అనుమానాలు రేపటి తరం యువతలు ఎదుర్కోకూడదని ఆమె బలంగా కోరుకుంటున్నారు. సాంకేతిక రంగాల్లోకి మరింతమంది మహిళలు రావాలని ఆమె ప్రచారం చేస్తున్నారు. నిజమే. చాలామంది అమ్మాయిలకు లేదా వారి తల్లిదండ్రులకు ఆడియో ఇంజనీరింగ్ లాంటి రంగాలు మంచి కెరియర్ ఆప్షన్స్గా ఉంటాయనే విషయం ఈ రోజుకి పెద్దగా తెలీదు కదా? అవును, చదువనగానే డాక్టరో, సాఫ్ట్వేర్ ఇంజనీరో కావాలి అనుకుంటారు. అదే కదా. కాని ఇలా సౌండ్తో మ్యాజిక్ చేసే ఒక సాంకేతిక నిపుణురాలుగా కూడా ఎదగవచ్చు. అందులో కూడా అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది అని తెలియజేయడానికి ఆమె జీవితమే ఒక ఉదాహరణ. నాకు ఆ నోట్స్లో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, తను స్వంతంగా ఒక రికార్డింగ్ స్టూడియో పెట్టి అందులో వీలైనంత ఎక్కువ మంది మహిళలకు ఉపాధి కల్పించాలన్న ఆమె లక్ష్యం. కరెక్ట్గా చెప్పారు. ఇది చాలా లోతైన ఆలోచన. కేవలం లెక్చర్లు ఇవ్వడం, స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పడం మాత్రమే కాకుండా ఆచరణలో ఉపాధి అవకాశాలు సృష్టించడం. ఈ రంగాన్నెంచుకున్న మహిళలకు తనవంతుగా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలనుకోవడం చాలా గొప్ప విషయం. రైట్. ఒకరి విజయం 10 మందికి దారి చూపినప్పుడే ఆ విజయానికి ఒక అర్థం, పరమార్థముంటాయి. ఆమె తన కెరియర్లో సంపాదించిన అనుభవాన్ని, నైపుణ్యాన్ని రేపటి తరానికి పంచాలననుకోవడం ఆమెను ఒక టెక్నీషియన్ స్థాయి నుంచి ఒక సోషల్ లీడర్గా, ఒక మెంటర్గా మార్చేసింది. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ చూస్తుంటే ఒక స్పష్టమైన చిత్రం మన కళ్ల ముందు కదులుతోంది కదా? అవును. సాంప్రదాయాలకు, సమాజం చూపే వివక్షకు భయపడి వెనకడుగు వేయకుండా ముందడుగు వేశారు సాజిదా ఖాన్ గారు.
ఈ పని మీ వల్ల కాదు, ఇది మీకోసం కాదు అని సమాజం ఏ రంగం గురించైతే చెప్పిందో అదే రంగంలో అడుగుపెట్టి తన పనితనంతో అందరి నోళ్లు మూయించారు. ఖచ్చితంగా. దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగారు. ఎక్కడైతే అవమానాలెదురయ్యాయో అక్కడే రాష్ట్రపతి అవార్డులు, అంతర్జాతీయ డాక్టరేట్లు అందుకున్నారు. చివరకు పోటీ పరీక్షల ద్వారా రేపటి తరాలకు ఒక సిలబస్లా మారిపోయారు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అదేంటో చెప్పండి. ఒక మహిళ తనపై తాను నమ్మకం ఉంచి చుట్టుపక్కల వచ్చే విమర్శలను పట్టించుకోకుండా పూర్తిగా తన వృత్తిపై శ్రద్ధ పెట్టి ఒక అడుగు ముందుకు వేస్తే కేవలం తన జీవితాన్ని మార్చుకోవడమే కాదు, ఏకంగా లక్షలాది మంది విద్యార్థులు చదివే కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్నే మార్చేయగలదు అని సాజిదా ఖాన్ గారు నిరూపించారు. చరిత్రలో తనకంటూ కొత్త పుటలు లిఖించారు. మరి ఇలాగే ఇంకా ఎవరైనా ధైర్యం చేసి ఆ మొదటి అడుగు వేస్తారనే ఆశతో తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కోసం ఇంకా అన్వేషించబడని ఇంకెన్ని కొత్త రంగాలు, టెక్నాలజీలు ఈ క్షణం ఎదురుచూస్తున్నాయో గదా. నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ప్రతి రంగంలోనూ అడ్డంకులుంటాయి. కాని వాటిని దాటే ఆత్మవిశ్వాసముంటే ఏదైనా సాధ్యమే. ఆ మొదటి అడుగు వేసే ధైర్యం మనలో ప్రతి ఒక్కరికీ రావాలని ఆశిస్తూ ఈ అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన సమగ్ర చర్చను ఇక్కడతో ముగిద్దాం. ఈరోజు మనం పంచుకున్న ఈ ప్రయాణం తప్పకుండా అందరికీ ఒక కొత్త దృక్పథాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాం. మళ్లీ మరొక ఆసక్తికరమైన సమాచారంతో ఇంకో విశ్లేషణలో కలుద్దాం. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాజిదా ఖాన్. నేను ఆడియో ఇంజనీర్ అండ్ మ్యూజిషియన్ ఫ్రమ్ హైదరాబాద్. I'm a president awardee and in 2018 లో ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నాను. దట్స్ ద ఫస్ట్ లేడీస్ ఆఫ్ ఇండియా. అండ్ 2019 లో తెలంగాణ విశిష్ట మహిళా పురస్కారం. సో ఇట్స్ బీన్ 15 years ఆఫ్ జర్నీ ఇన్ ద ఆడియో ఇంజనీరింగ్. సో మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ wishing you all more success and educate yourself and have a big dreams and fulfill it. Thank you so much and Success Studio ki you are welcome.